నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిత్వా తుఫానుపై హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష. 5 జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ. లోతట్టు ప్రాంతాల ప్రజలు తరలించేందుకు ఏర్పాట్లు. తిరుపతి జిల్లాలో మరో 3 మండలాలను కలపాలన్న నిర్ణయంతో చంద్రబాబు నెల్లూరు జిల్లాలో చిచ్చురేపారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణ అభివృద్ధిపై విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని వెల్లడి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి అనిత సచివాలయంలో ఉన్నతాధికారులు 5 జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయం కోసం వచ్చే ప్రతి కాల్ కు తక్షణమే స్పందించాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యమని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో భాగంగా ఆర్టీజీఎస్ ట్రేడ్ సెంటర్ నుండి నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నేడు తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో నుంచి 3 మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలన్న నిర్ణయంతో చంద్రబాబు నెల్లూరు జిల్లాలో చిచ్చురేపారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు గూడూరును నెల్లూరులో కలుపుతామన్న చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడంతో పాటు కొత్తగా నెల్లూరు నుంచి 3 మండలాలను తిరుపతిలో చేరుస్తూ డ్రాఫ్ట్ విడుదల చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వ నిర్ణయంతో జలాశయాల నీటి విడుదలలో కొత్త సమస్యలు తలెత్తడం ఖాయమని, ఇది ప్రజలు, రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని దుయ్యబట్టారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మెజారిటీ ఇవ్వడం, అధికారం కట్టబెట్టడం, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి విధంగా ఏదైతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానన్నాడో, ప్రత్యేకించి అల్లూరు సీతారామరాజు జిల్లా ఒకటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒకటి అదనంగా రావాలి అని చెప్పి 26 జిల్లాలుగా చేయడం జరిగింది. 26 జిల్లాలు చేయడంతో పాటు స్థానికంగా ఉండేటువంటి కొద్ది సమస్యలు, ఇప్పుడు ఉదాహరణకి సర్వేపల్లి నియోజకవర్గం ఉంది. సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో ఉంది, కానీ భౌగోళికంగా నెల్లూరు జిల్లా చుట్టూ ఉంది, నెల్లూరు నగరానికి చుట్టూ ఉంది. కాబట్టి అటువంటివి ఏదన్నా కొద్దిపాటి మార్పులు చేర్పులు ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిలో కొద్దిపాటి మార్పులు చేసి ఎక్కడా ఎటువంటి విభేదాలకు తావు లేకుండా ఈరోజు చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 36 జిల్లాలు ఏర్పాటు చేసిన చందంగా కాకుండా దాన్ని ఒక ప్రాతిపదికన ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియలో నెల్లూరు పార్లమెంటుతో పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేర్చాడు. సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఏదైతే జిల్లాకి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి పట్టణం ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాకు వెళ్ళిపోయినా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ గతంలో ఆయన ఎన్నికలకు ముందు కందుకూరి నేను ఒంగోలులోకి తీసుకొస్తాను, గూడూరు నెల్లూరులో తీసుకొస్తానని చెప్పిన ప్రకారం ఈరోజు కందుకూరినేమో ఒంగోలుకు తీసుకెళ్లాడు, గూడూరుని నెల్లూరులోకి తీసుకుండా తిరుపతిలోనే ఉండిస్తూ అదేవిధంగా గతంలో నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తీసుకెళ్లి మరలా ఈరోజు తిరుపతి జిల్లాలో కలుపుతున్నాము అని చెప్పి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి మండలాలు తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఈరోజు రైతాంగం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు పడతారో చెప్పనలేవు కాదు. కారణం ఏమిటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అతిపెద్ద జలాశయాలుగా ఉన్నటువంటి 2 కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కండలేరు జలాశయం కానీ, సోమశిల జలాశయం కానీ. సోమశిల జలాశయం నుంచి కండలేరుకి నీళ్లు వదిలితే కండలేరు జలాశయం నుంచి మనుబోలు, పొదలకూరు ప్రాంతాలకు మండలాలకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఉండేది. ఈరోజు ఏదైతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రాపూర్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యాజమాన్య హక్కు లోవర్ రైపరియన్ రైట్స్ కలిగినటువంటి మనుబోల మండలం కావచ్చు, ఈరోజు నీటి వినియోగించుకున్నటువంటి పొదలకూరు మండలం కావచ్చు, ఈరోజు దాదాపుగా కండలేరు లెఫ్ట్ కెనాల్ ద్వారా, హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలిచెర్లపాడు గ్రామం దాకా వస్తాయి. ఈ గ్రామాలకు సంబంధించి నీళ్లు విడుదల చేయాలి అంటే ఈ జిల్లా అధికారుల చేతిలో ఉండదు.
తిరుపతి జిల్లా అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ అనేటువంటిది జిల్లా మరి ఇతర జిల్లాలకు వెళితే ఆ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా గొడవలు లేకుండా నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి? ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో సభ్యులు కాదు, వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు. ఆ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైనా వ్యవహరిస్తారు. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మొండి చేయి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోట్లాడాలి? ప్రతి సీజన్లో 2 పంటలు పండేటువంటి జిల్లాలో ప్రతి సంవత్సరం 2 సార్లు ఎవరితో పోట్లాడాలి? రైతులు ఈరోజు రైతుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం శాంతాయ నమః, ఓం శ్రీమతి నమః, ఓం దొడ్డండ విక్రమాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం సర్వోదరాయ నమః, ఓం సర్వేణ పరమాత్మేన వాచే నమః, ఓం లోకమాత్రేణ పద్మప్రియ పుష్పాయ నమః, ఓం పద్మాకీర్ణ పద్మసురే పద్మద్వయ నమః, ఓం ఇంద్రాయ వైద్యసేవాయ నమః, నమః కాస్మే నమః, ఓం ప్రేమపుష్పాయ నమః, శాంతి నమః, ఓం సుఖమాయ నమః, శ్రీ నమః, ఓం భాస్కరీ నమః, ఓం ధర్మాయ నమః, విష్ణు దేవత పరమకల్చే విష్ణు పరమాయ వసరేన ప్రధాన చంద్ర తేజపగా ఓం ప్రాతం నలేకానిరేన ఓం గణాయ స్వాహా 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 నీరాజనం శ్రీవాసాయ మంగళం మంగళం గోత్రేంద్రాయ హరివాత్మనే చక్రవర్తనాయ సర్వభౌమాయ మంగళం వేదాంత వైద్యాయ నాగత్యామలోత్తయే ఓంకారాచార్యే సప్తదాయాస్తో మంగళం గోవిందా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు అమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో గణపతి పూజ, అభిషేకములు తదితర కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విఘ్నేశ్వర బియ్యం కట్టి 2026 మార్చి 12 నుండి మార్చి 27 వరకు జరపాలని నిర్ణయించిన జాతర మహోత్సవం కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. పట్టణ ఎలవేలిపోయినటువంటి శ్రీ 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 బలుసలమ్మ వారి జాతర మహోత్సవం నిన్నటి రోజున ఆ జాతరకు సంబంధించిన షెడ్యూల్ని మన ప్రీతమ నేత, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వమైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే ఇతర కూటమి పెద్దలందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని మార్చి 12, 2026 సంవత్సరం నుంచి మార్చి 27 వరకు కూడా 15 రోజుల పాటు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర మహోత్సవాన్ని నిర్వహించవలసిందిగా తలంపు చేశారు. వారికి అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగాలు కోరుతున్నామండి. అందులో భాగంగా ఈ రోజున మన కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి శ్రీరంగం అంజిబాబు గారు, వారి తల్లిదండ్రులు సత్యనారాయణ గారు, సావిత్రమ్మ పుణ్య దంపతులు చేతుల మీదుగా విఘ్నేశ్వరుడికి మీదు కట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని
బాదంపూడి ఫణికుమార్ గారి యొక్క బ్రహ్మత్వంలో, అలాగే మన బొలసలమ్మ తల్లి అర్చక స్వాములైనటువంటి ప్రదీప్ శర్మ గారు, గోపీనాథ్ శర్మ గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందండి. 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భముగా అమ్మవారికి జాతర మహోత్సవాలు చేయాలని సంకల్పం చేసి అమ్మవారి ఆజ్ఞగా మార్చి 12వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు జాతర మహోత్సవాలు అత్యంత దేదీప్యమానంగా అద్భుతంగా జరిపించడానికి ఇక్కడ నిర్ణయం చేయడం జరిగింది. ఆ యొక్క విశేషాలకి పురస్కరించుని ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆలయంలో విఘ్నేశ్వర మీది కార్యక్రమం అంటే మనం చేసేటువంటి జాతర మహోత్సవాలకి శ్రీకారం చుట్టారు ఇక్కడ ఈ పనులన్నింటికి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క విశేషాలని అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందుతారని కోరుచు, అలాగే సమస్తమైనటువంటి భక్తులకి కూడా విజ్ఞాపన ఏమిటి అంటే మార్చి 12వ తారీఖు నుంచి ఈ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. 27వ తారీఖు మహాకుంభ నివేదన, మహా అన్నదానంతో పూర్తవుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి భక్తులు ఎవరైనా వివాహాది కార్యక్రమాలు అలాగే శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు మార్చి 27 తర్వాత కానీ లేదా మార్చి 10 లోపు కానీ వివాహ ముహూర్తాలు శుభ కార్యక్రమాలు పెట్టుకుంటారని మనవి చేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.